చాణక్యుడు తన చాణక్య నీతిలో భార్యాభర్తల సంబంధం గురించి చాలా విషయాలు చెప్పాడు. భార్య కొన్ని రకాల ప్రవర్తనలతో భర్తను ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని చాణక్య నీతి చెబుతుంది. భార్యాభర్తల బంధం చాలా దృఢమైనది. చాణక్యుడు ప్రకారం భార్యాభర్తలు వైవాహిక జీవితంలో ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటారు. భార్యాభర్తల మధ్య సంబంధం సంప్రదాయం, విలువలు, గౌరవంతో ముడిపడి ఉంటుంది. అంతేకాదు, ఇది రెండు ఆత్మల మధ్య విడదీయరాని బంధం కూడా. వివాహం నిజం, నిజాయితీపై నిర్మితమవుతుంది. ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో అబద్ధాలు, మోసం కలగలిసిన సంబంధం ఎన్నటికీ నిలవదని చెప్పారు. భార్యాభర్తల మధ్య బంధంలోకి అలాంటివి రావడానికి ఎప్పుడూ అనుమతించవద్దు. బంధం తెగిపోయినప్పుడు శబ్దం ఎక్కువగా ఉండదు. కానీ మనసుకు, మెదడుకు బాధ కలిగించే నొప్పి మాత్రం ఎక్కువగా ఉంటుంది. ఈ నొప్పి భరించడం చాలా కష్టం. పెళ్లికి ముందు భాగస్వాములు కొన్ని విషయాలు తెలుసుకోవాలని చాణక్యుడు చెప్పాడు. మంచి గుణాలు ఉన్న స్త్రీని పెళ్లి చేసుకుంటే మీ జీవితం స్వర్గధామం అవుతుంది. అయితే పెళ్లయ్యాక మీ భార్యలో ఈ మార్పులు కనిపిస్తే మీ వైవాహిక జీవితం నరకమే అంటున్నారు చాణక్యుడు. వివాహానంతరం స్త్రీ, పురుషుడు కలిసి ఇంటిని పాలిస్తారు. కానీ స్త్రీ అత్యాశతో, పొదుపుగా ఉంటే అలాంటి ఇల్లు ఎప్పటికీ వర్ధిల్లదని చాణక్యుడు చెప్పాడు. అలాంటి స్త్రీ తన గురించి మాత్రమే ఆలోచించి డబ్బు కోసం భర్తను వేధిస్తుంది. దురాశతో తప్పుడు పనులు కూడా చేస్తుంటారు. భర్త బుద్ధిమంతుడైతే, భార్య మూర్ఖురాలు అయితే ఆలోచించకుండా ప్రవర్తిస్తుందని చాణక్యుడు వివరించాడు. బుద్ధిహీనులు జ్ఞానులతో వాదిస్తారు. వారు జ్ఞానోదయమయ్యే విషయాలను వినడానికి ఇష్టపడరు. ఇలాంటి మూర్ఖపు భార్యలకు భర్త శత్రువు లాంటివాడని చాణక్యుడు కూడా అంటాడు. చాణక్యుడు ప్రకారం కొంతమంది మహిళలకు అబద్ధం చెప్పే అలవాటు ఉంటుంది. ఇంటి సభ్యులపై కబుర్లు చెప్పడం, చిన్న చిన్న విషయాలకే పెద్దపీట వేయడం కొంతమందికి అలవాటు. అలాంటి స్త్రీలను ఎవరూ నమ్మరు. ఈ స్త్రీలు ఇతరుల నుండి ఎన్నటికీ గౌరవం పొందలేరు. ఇలాంటి అలవాట్లు ఉన్న భార్యలు తమ భర్తలకు జీవితాన్ని నరకం చేస్తారు. భర్తతో కాకుండా వేరొకరితో సంబంధం పెట్టుకున్న స్త్రీకి పెద్ద శత్రువు భర్త అని చాణక్యుడు చెప్పాడు. చెడు స్వభావం ఉన్న అలాంటి స్త్రీలు భర్తతో కలిసి ఉండేందుకు ఇష్టపడరు. భర్తను శత్రువుగా భావిస్తారు. అలాంటి మహిళలు తమ భర్త జీవితాన్ని నరకం చేయడం ఖాయం. పెద్దలను గౌరవించని స్త్రీలు ఇంటికి శాపం అని చాణక్య నీతి చెబుతుంది. అలాంటి మహిళలు పెద్దవాళ్లతో పరుషంగా మాట్లాడతారు, ఏదైనా గొడవ చేస్తారు. వారు ఇంటి శాంతి, ఆనందానికి ముప్పు. అలాంటి భార్య ఉన్న మగాడు వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందలేడు. కోపాన్ని ప్రదర్శించడం ఆడవాళ్లకు అలవాటు, కాని ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం సరికాదు. ఎందుకంటే ఎదురుగా ఉన్న వ్యక్తి మీపై చాలా కోపంగా ఉంటాడు. మీరు పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుంది. కోపంతో ఉన్న భార్యలతో మగవారికి జీవితం దుర్భరంగా మారుతుందని చాణక్య నీతి చెబుతుంది. మీ జీవిత భాగస్వామితో తగినంత సమయం గడపండి. ఇది మీ సంబంధాన్ని బలపరుస్తుంది. మీ బిజీ షెడ్యూల్లో మీకు అవకాశం దొరికినప్పుడల్లా మీరు దాన్ని పూర్తిగా ఆస్వాదించాలి. ఎందుకంటే సమయం లేకపోవడం మీ సంబంధంలో దూరాన్ని సృష్టిస్తుంది. మంచి సంబంధాన్ని కొనసాగించడానికి కమ్యూనికేషన్ ముఖ్యం. మీరు మీ భాగస్వామితో ఎక్కువగా మాట్లాడాలి. ఇది మీ ఆలోచనలను విస్తరిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి, తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. మంచి విషయాలు మాట్లాడండి. కమ్యూనికేషన్ జీవితంలో అర్థవంతంగా, ఉపయోగకరంగా ఉండాలి.